హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘనాశ్వర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మరో కొత్త రెసిపీ చూపిస్తున్నానండి. అది స్టఫ్డ్ రవ్వ లడ్డు అండి. సో ఇది నార్మల్ రవ్వ లడ్డు కంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ లోపల స్టఫింగ్ చేసుకుంది మనకి చాలా జ్యూసీగా, చాలా టేస్ట్గా, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ దీంట్లో మనం కంప్లీట్గా బెల్లమే యూజ్ చేసామండి. సో టేస్ట్ కూడా నార్మల్ రవ్వ లడ్డు కంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో దీనికోసం ఫస్ట్ మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి పచ్చి దనం పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలండి. సో ఇది కరిగే వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. దీంట్లో వాటర్ కానీ ఏది యాడ్ చేయ అవసరం లేదు. బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు కొంచెం కలుపుకోవాలండి. మనకి ఇప్పుడు బెల్లం అంతా మెల్ట్ అయిపోయింది. దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. అండ్ కొన్ని డ్రై ఫ్రూట్ పీసెస్ కూడా వేసుకోవాలి. సో ఇది ఇలా ఒక 1 మినిట్ అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సో ఫైనల్గా 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. సో మంచి టేస్ట్ ఉంటుందండి నెయ్యితోటి మనకి. సో నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం పక్కన పెట్టి చల్లార్చుకోవాలండి. అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో 4 to 5 టేబుల్ స్పూను నెయ్యి తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకు కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఇక్కడ 1 కప్పు రవ్వకి నేను 1/2 కప్ అయితే బెల్లం తీసుకొని కరిగించి పెట్టుకున్నానండి. సో మనకి రవ్వ రెడీ అయ్యాక ఈ బెల్లం వాటర్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. సో మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. అండ్ దీంట్లో కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలండి. మన ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. సో అన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలిపి పెట్టుకోవాలండి. సో ఇది మనకి రవ్వ లాగా ఉండకుండా ఒక 1 మినిట్ వరకు మనం మూత పెట్టేసి ఉంచితే మనకి ఇంకా అది కొంచెం సాఫ్ట్గా అవుతుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇప్పుడైతే ఫైనల్గా 2 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలండి. సో మనం ముందుగా స్టఫింగ్ కోసం రెడీ చేసుకున్న కొబ్బరిని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలండి. మనం లడ్డూలో స్టఫ్ చేయడానికి సో ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత గోరువెచ్చగా ఉన్న ఈ రవ్వ మిక్చర్ని మనం లడ్డూలాగా చేసుకోవాలండి. మరీ చల్లగా అయినా కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవాలండి. చేతికి ఇలా నెయ్యి రాసుకొని చిన్న ముద్దలా తీసుకొని దాన్ని చేతి మీద ఇలా ప్రెస్ చేసి లోపల మనం స్టఫింగ్ పెట్టేసి ఇలా చుట్టేసుకుంటే మనకి లడ్డు రెడీ అయిపోతుందండి. సో మిగతా అన్నీ కూడా మనం ఇలానే చేసుకుంటే మన స్టఫ్డ్ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా మనకి ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే బెల్లంతో చేసిన స్టఫ్డ్ రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. సో మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.